హాయ్, ఈరోజు నేను ఒక చిన్న వీడియో చెప్తాను. మనం పొద్దునుంచి సాయంత్రం వరకు దైనందిన కార్యక్రమాల్లో బోలెడు ట్యాక్సీలు కడతాం. ఆ ట్యాక్సీలు కాకుండా మనకు తెలియకుండా 3 తప్పులు చేస్తాం మనం. అవేంటంటే, మొదటిది ఎక్కడో ప్రైవేటు షాప్లో బంగారం కొంటాం. 10 సంవత్సరాల తర్వాత దాన్ని మార్చుకోవడానికో అమ్ముకోవడానికో వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న బంగారం పర్సెంట్ 50 to 70 ఉంటుంది. ఆ రకంగా చాలామంది మోసపోతారు బంగారం దగ్గర. ఇది కాకుండా రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ కొంటాం. ఎవరో చెప్పారని అక్కడ బైపాసు, ఇక్కడ ఇది, అక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి సెంటు 2 లక్షలు కొందాం అనుకుందాం. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సెంటు 2 లక్షలు రాదు మీకు. 10 సంవత్సరాల తర్వాత వాడు ఏదో ట్యాక్స్ కట్టమని నోటీస్ పంపిస్తాడు. 2. మూడోది ఏంటంటే, టౌన్స్లో ఉండేవాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి, అడ్వర్టైజ్మెంట్లు నమ్మి షేర్స్లోకి వెళ్తారు. ఆ షేర్స్ ఏమిటి అని మనం తెలుసుకునే లోపల 10 నుంచి 20 లక్షలు పోతాయి. తర్వాత మనకు వివరం అవుతుంది, ఈ లోపల క్షౌరం అయిపోద్ది మనకి. ఈ 3 తప్పులు మన లైఫ్లో అందరూ చేస్తారు. కారణం ఏంటంటే, డబ్బు సంపాదించాలని అనుకుంటాం ఒకటి, అవగాహన లేకపోవడం. ప్రభుత్వం ఉంది, ఇక ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం అనవసరం లేదు. కానీ ఎవరు వచ్చినా సరే ఈ రకంగా అంటే ప్రజల్ని ఎలా కొట్టేయాలనే దాని మీద పాలకులందరూ బాగా ఆరితేరిపోయారు. షేర్ మార్కెట్ అనేది పెద్ద ఉదాహరణ. దాంట్లో ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయి అని ఒక స్టేట్మెంట్ వస్తే వెంటనే షేర్ మార్కెట్ పడిపోద్ది. అంత డెలికసీగా ఉంటుంది దాంట్లోకి. ఇప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. అన్ని అడ్వర్టైజ్మెంట్లో షేర్ మార్కెట్లోకి రమ్మని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ షేర్ మార్కెట్లోకి వెళ్ళాలంటే చాలా ప్రతి విషయం మీద డే టు డే విషయం ఏం జరుగుద్ది, ఇంటర్నేషనల్ ఎలా ఉంది, ఇవన్నిటి మీద మనకు అవగాహన ఉంటే తప్ప దాంట్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే భారీగా లక్షలు కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, తెలియక వెళ్ళి కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 తప్పులు ఖచ్చితంగా చేసే ఉంటారు చాలామంది. చేయకపోతే చేయకండి. మీరు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే కింద కామెంట్ చేయండి.